ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బయోగ్యాస్ ప్లాంట్ అందరిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు మూతపడ్డ బయోగ్యాస్ ప్లాంట్ మళ్ళీ నవంబర్ నుంచి దీన్ని రీస్టార్ట్ చేశారు. మరి ఈ బయో ప్లాంట్ ద్వారా ఎంతవరకు గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దీని ద్వారా ఎట్లాంటి విషయాలు నేర్చుకుంటున్నారు అన్న పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు పర్యావరణవేత్త అట్లాగే సీనియర్ పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బయోగ్యాస్ గురించి చాలామందికి తెలియదు. అసలు దీన్ని ఎట్లా తీసుకొచ్చారు, ఈ ప్రాజెక్ట్ని ఎట్లా ఉపయోగపడుతుంది, ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? హలో హరిత, నా పేరు బీనా రవీంద్రన్. నేను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 82లో పాస్ అయ్యానండి. సో నేను ఫెంకోమత్ అనే గ్రూప్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాను, డోంట్ లిటర్. సో ఆ ప్రాసెస్ మూలంగా ఇక్కడ వచ్చాను ఉస్మానియా యూనివర్సిటీలో స్టెప్ వెల్ మోడిఫికేషన్ రివైవల్ గురించి వచ్చాను. డాక్టర్ సందీప్ కూడా వచ్చారు ఆ టైంలో. సో మేము కలిసామన్నమాట. సో ఆయన అన్నారు ఇట్లా ప్రాజెక్ట్ బయోగ్యాస్ ప్లాంట్ సెటప్ చేశాము 2019లో. కోవిడ్ వల్ల మూసిపడింది. సో అది మళ్ళీ ఆపరేషనల్ చేయాలి, వీసీ దగ్గర మాట్లాడాలి అంటే నేను ఇనిషియేటివ్ తీసుకొని డాక్టర్ సందీప్ నేను కలిసి వీసీ గారితో కలవడం అయింది. అండ్ వీసీ గారు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వెంకటేష్, శ్రీరామ్ వెంకటేష్ ప్రిన్సిపల్, ఆయన కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ బయోడైవర్సిటీ డాక్టర్ శ్రీనివాసులు, వీళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసి కొంచెం ఖర్చు అయింది దీనికి, అది కూడా వాళ్ళు పెట్టి దాన్ని రివైవ్ చేసి నవంబర్లో మళ్ళీ స్టార్ట్ చేసాం. చెప్పండి అండి, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అండ్ ప్రభుత్వాలు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లాంటి పాలసీస్ కావచ్చు, ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు? అదే వేస్ట్ మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యమైతా ఉంది. ఎందుకంటే మనకు మన అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ పాడైతా ఉంది కదా, బికాస్ ఆఫ్ మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఐ వుడ్ సే. సో దానివల్ల చిన్న యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ తెలియాలి. సో ఆ అవేర్నెస్ కోసం ఈ ప్లాంట్ చాలా ముఖ్యమైనది. దిస్ ఈజ్ జస్ట్ స్మాల్ ప్లాంట్ అండి, ఓన్లీ 1 హాస్టల్కి కేటర్ చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి అందరూ నాలెడ్జ్ తీసుకొని దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో 22 హాస్టల్స్ ఉన్నాయి. మొత్తం చూస్తే అందులో కుక్తో మాట్లాడి, వేస్ట్ వర్కర్తో మాట్లాడి అన్ని క్యాల్కులేషన్ చేశాము. సో ఇప్పుడు మాకు తెలిసినది ఏంటంటే 1.5 టన్ వేస్ట్ జనరేట్ అయ్యే ప్రసక్తి ఉంది ఈ ఫుల్ ఆల్ హాస్టల్స్ పెడితే. సో వీసీ గారు మాకు అన్నారు, మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేయండి, మనం డెఫినెట్గా వి విల్ లెట్ us పుట్ ఇన్ లేడీస్ హాస్టల్ 1 అండ్ అనదర్ ప్లేస్ ఆల్సో 1. అండ్ దెన్ ఎందుకంటే ఈ వేస్ట్ అంతా అందులో ట్రీట్మెంట్ అవుతుంది. తర్వాత దాంట్లో నుంచి గ్యాస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం మళ్ళీ క్యాంటీన్కే ఇస్తున్నాం అన్నమాట. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ వద్దున్నాం. ఇక్కడ చూడొచ్చు దాదాపు 300 kgs పైగా వేస్టేజ్ని ఇక్కడ ట్రీట్ చేసి దీన్ని బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అయితే ఈ బయోగ్యాస్ ఈ మొత్తం సెటప్ ఇన్స్టాల్ చేసిన కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, సందీప్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, అండ్ టెల్ అబౌట్ ద ఓవరాల్ బయోగ్యాస్, హౌ మెనీ ప్లాంట్స్ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ, అండ్ టెల్ అబౌట్ ద उस्मानिया यूनिवर्सिटी कैंपस? तो ये बायोगैस प्लांट जो उस्मानिया यूनिवर्सिटी में अभी हम जिसकी बात कर रहे हैं वो हमने सेटअप किया है ईयर 2019 में. ऐसे पूरे भारत में हमारे अबाउट 30 प्लांट्स है, 30 प्लांट्स है अलग अलग स्केल के, 300 kg पर डे, इवन 100 kg पर डे से लेके 15 टन दिन का जहाँ पे वेस्ट आता है वहाँ तक के प्लांट्स भी है. हैदराबाद में स्पेसिफिकली अबाउट हमारे 6-7 प्लांट्स है अभी, काफ़ी जगह पे है. बोवनपल्ली वेजिटेबल मार्केट में जो 10 से 15 टन का प्लांट लगा हुआ है वो हमने लगाया है आहूजा इंजीनियरिंग सर्विसेज अलॉन्ग विद CSR IICT के पार्टनरशिप के साथ. एंड उसके बाद अभी और एक प्लांट हमने गुडी मलकापुर में भी लगाया है. 5 टन्स ऑफ वेस्ट वहाँ पे प्रोसेस होता है फॉर वेजिटेबल वेस्ट. और ऐसे अलग स्केल्स के अलग डिपार्टमेंट ऑफ एग्रीकल्चर मार्केटिंग के साथ हमारे टाइप के साथ प्लांट्स है हमारे. ये टेक्नोलॉजी कहाँ से आप लेके आए, इधर कितना लगे पूरा सेटअप करने के लिए, हाउ मच वी कैन स्पेंड? राइट, सो ये टेक्नोलॉजी जो है ये CSR IICT से हमने लाइसेंस करी थी, विच अगेन इज हैदराबाद बेस्ड, इंडियन इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी. एंड इसका इंजीनियर यस दिस इज एंटायरली मेड इन इंडिया प्रोजेक्ट है, एंटायरली मेड इन इंडिया टेक्नोलॉजी. और इंजीनियरिंग हमने स्केल अप जो कहते हैं, जो इंजीनियरिंग स्केल अप हमने किया है. तो
definitely OU में बहुत scope है, and thankfully all people in OU have been very progressive and helpful, so we are happy. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో కిన్నెర హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన బయో గ్యాస్ ప్లాంట్ వద్ద ఉన్నాము. మనతో పాటు అహుజా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. శివలాల్ గారు, చెప్పండి, అసలు ఇక్కడ మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఎన్నేళ్ళు అయింది పెట్టి, ఎంతో కేజీల వేస్టేజ్ వస్తుంది డైలీ, ఎంతవరకు గ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చు? ఓకే, ఇది ఇన్స్టాల్ చేసి 4 years అవుతుంది. దాని అంటే 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ మనము కిన్నెర హాస్టల్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ని మనం ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తాం. దాన్ని డైజెస్టర్లోకి పంపించి దాన్ని బయోగ్యాస్గా కన్వర్ట్ చేసి మనం కిచెన్కి వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఫుడ్ వేస్ట్ వస్తుందో దాన్ని ఏమో ప్రాసెస్ చేయడానికి మనం క్రష్ అని వాడతాం. అంటే హోమోజినైజేషన్ చేస్తాం అన్నమాట. దాన్ని స్లరీగా కన్వర్ట్ చేసి గ్రౌండ్ ట్యాంక్లోకి పంపిస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ బాగా మిక్స్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ వచ్చిందో దాన్ని పంప్ ద్వారా మనము డైజెస్టర్లోకి పంపిస్తాం. ఇది డైజెస్టర్లో సఫిషియెంట్గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఉండే pH కానీ టెంపరేచర్ కానీ ఒక బ్యాక్టీరియాకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి రోజు బయోగ్యాస్ని ప్రొడక్షన్ చేసేటట్టు చేస్తాం. అక్కడ నుంచి తర్వాత ఏదైతే బయోగ్యాస్ ప్రొడక్షన్ అవుతుందో దాన్ని మనం స్క్రబ్బర్లోకి పంపిస్తాం. అక్కడ ప్యూరిఫికేషన్ అవుతుంది. అంటే ప్యూర్ మీథేన్ అనేది ప్రొడక్షన్ అయ్యి అంటే ప్యూరిఫై అయిపోయి దాన్నేమో బెలూన్స్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే బెలూన్లోకి స్టోర్ చేస్తాం గ్యాస్ని, అదే ప్యూర్ బయోగ్యాస్ని కన్వర్ట్ చేస్తాం. అంటే స్టోర్ చేస్తాం అన్నమాట మన బెలూన్లోకి. దాని తర్వాత ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది బయోగ్యాస్ ఫ్లోమీటర్. అంటే రోజుకి ఎంత బయోగ్యాస్ ప్రొడక్షన్ అవుతుందో దాన్ని బట్టి ఎంత అంచనా వేస్తామంటే అనలైజ్ చేయగలుగుతాం. ఎంత వేస్ట్ చేస్తే అంత గ్యాస్ వస్తుందంటే సఫిషియెంట్గా ఒక రోజుకి 200 kgs వేసామనుకో మినిమం 10 meter cube బయోగ్యాస్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. దాన్ని మనం కిచెన్లోకి వాడుకుంటాం. ఈ ఎల్లో కలర్స్ ఉన్నాయా, ఇక్కడ గ్యాస్ అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి అన్నమాట. డైజెస్టర్లో ప్రొడక్షన్ అయిన గ్యాస్ ఏమో ఎల్లో పైప్స్ ఉన్నాయా, అక్కడ నుంచి ప్యూరిఫై అయిపోయి బెలూన్స్లోకి ఇక స్టోర్ చేస్తాయి. ఇది సేఫ్టీ వాల్. గ్యాస్ ఎప్పుడైతే లీకేజ్ అవుతుందో ఇందులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు వాటరే ఉంటుంది. వాటర్ లేదనుకో ఇప్పుడు గ్యాస్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. అండ్ ఈ బయోగ్యాస్లో మెయిన్గా స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత దాని స్టోరేజ్ కెపాసిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లాంట్లో ఎంత ఉంది, రోజుకి ఎంత వినియోగిస్తున్నారు హాస్టల్ కోసం? ఓకే, ఇక్కడ మనకు 5 bar ప్రెజర్ ట్యాంక్లోకి స్టోర్ చేసుకుంటాం. ఈ ట్యాంక్లోకి స్టోర్ చేసుకుంటాం. దీన్ని 7 bar కెపాసిటీ అనమాట. అంటే క్యాంటీన్లో 10 kgs అంటే ఇందులో 5 kgs నుంచి 6 kgs వరకు స్టోర్ చేసుకుంటాం. దీన్ని మళ్ళీ క్యాంటీన్లోకి వాడుకుంటాం. అది 10 kgs వాడుకుంటాం పర్ డే. అందుకే మళ్ళీ మనం కంప్రెసర్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇందులో ఉన్న అయిపోయిన గ్యాస్ని మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ క్యాంటీన్లోకి వాడుకుంటాం. ఇక్కడ మనకు డైజెస్టెడ్ స్లర్రీ అనేది బయటికి వస్తుంది. దాన్ని మనకు మొక్కలకు వాడుకోవచ్చు, ఇంకా మన ఫీల్డ్లకి వాడుకోవచ్చు. అంటే పొలాలకి మనకు ఎరువులా పనిచేస్తుంది అన్నమాట ఆ డైజెస్టెడ్ స్లర్రీ అనేది. దాన్ని మనం ఇక్కడంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం కిన్నెర హాస్టల్ కిచెన్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బయోగ్యాస్ ద్వారా ఇక్కడ కుక్ చేస్తున్నారు. దాదాపు 400లకు పైగా ఉండే ఈ విద్యార్థులకి ఇక్కడ మొత్తం కూడా వంట వండుతుంటారు. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కుక్ ఉన్నారు. అన్న, చెప్పండి, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్కి వండుతుంటారు? ఈ బయోగ్యాస్ ఎంత ఉత్పత్తి అవుతుంది? ఇక్కడ మెయిన్ ఎన్ని వంటలు ఉండొచ్చు? రైస్ ఉండొచ్చు, పప్పు, సాంబార్, కర్రీ కూడా దీనిపైన వేస్తాం. డైలీ రైస్ వచ్చేసి మన ఒక 40, 50, 60 kgs దాకా వండుతాం దీనిపైన. సాంబార్ కూడా దీనిపైన వేస్తాం, పప్పు దీని మీద వేస్తాం, కర్రీస్ కూడా దీని మీద వేస్తాం. రోజు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఎన్ని కేజీల వరకు ఉపయోగపడుతుంది ఇది? గ్యాసా 10 kgs దాకా వస్తుంది. 10 kgs ఆల్మోస్ట్. ఇంకా 5 kgs అయితే ఇంకా స్టోర్ అయి ఉంటుంది అలా. డైలీ అయితే 10 kgs గ్యాస్ అయితే అవుతుంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా తయారు చేసిన గ్యాస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్రెడీ పైప్ల ద్వారా కనెక్ట్ చేసి ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళకి కావాల్సినంత గ్యాస్ని వినియోగించుకునేలాగా వీళ్ళు అంతా సెటప్ కూడా చేశారు. మనం చూస్తున్నది అంతా కూడా బయోగ్యాస్ ద్వారా ఇక్కడ కుక్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి నవంబర్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉందని కూడా ఇక్కడ హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు.
ఇది ఉస్మానియా యూనివర్సిటీలో బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ మనీతో హరిత V6 న్యూస్ హైదరాబాద్.